తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ 4 కోట్ల ప్రజల కోరిక సాకారం చేసిన పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ గులాబీ పార్టీ ఉట్టి 24 ఏండ్లు అయిపోయి 25లకు కాలు పెడుతున్న యాళ్ళ దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. మరి మీటింగ్ ఎట్లా జరిగింది, పార్టీ పెద్ద కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది ఓసారి తెలుసుకుందాం పాండ్రి. గులాబీ పార్టీ సంబరాలు చిన్నగా ఉండొద్దు, ధరణి దద్దరిల్లాలే. 25 ఏండ్ల పండుగ ప్రతి ఇంటికి చేరాలి. తెలంగాణ మొత్తం గులాబీ రంగులతో నిండిపోవాలి, అంగరంగ వైభవంగా ఉండాలి. అగో అందుకోసమే కేసీఆర్ పార్టీ లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. ఎర్రవెల్లిలున్న తన ఫామ్ హౌస్కు పిలుచుకొని మాట్లాడిండు. ఈ నెల 27 నాడు పెట్టబోయే సభ ఎంత గొప్పగా ఉండాలి, పల్లెల నుంచి ప్రజలను ఎట్లా తరలించాలి, గులాబీ జెండను గుండెలకు అతుక్కునేటట్టు కార్యకర్తలను ఎట్లా కదిలించాలి అనేది ముచ్చట్లు మాట్లాడిండట. రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి లీడర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్తున్న మాటలు శ్రద్ధగిన్నారు. ఇదే మంచి అదును, దానికి తోడు మన పార్టీ పుట్టినరోజు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తడాక ఏంటిదో చూపెట్టాలి. నవ్వేటోని ముందట బొక్కబొర్ల పడ్డట్టు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో గత్యంతరం లేదురా అనుకునేటట్టు సభలు జరపాలి. అంతకంటే ముందు లీడర్లు ఏమేం చేయాలనో ఈగురం చెప్పిండట. యావత్ తెలంగాణే కాదు, దేశం మొత్తం మన సభ గురించి మాట్లాడుకునేటట్టు జరపాలి సభ. అందుకు మీరంతా రెడీగా ఉండుండ్రి. మనం సభలు పెడితే ప్రజలు వచ్చేదానికి రెడీగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళకి ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుడే అని అన్ని ముచ్చట్లు నూరు పోసిండట. చిన్న ముచ్చట కానుంచి పెద్ద పెద్ద ముచ్చట్ల దాకా అన్నీ సారించిండట. మరి చూడాలి బీఆర్ఎస్ సభ ఎక్కడ పెడతారు, ఎంత పెద్ద ఎత్తున పెడతారు అనేది ముందు ముందు తెలుస్తుంది. ఎవరు రాళ్ళు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నది అట్లా ఎట్లా అంటారు మీరు ఆ మాట? ఇక్కడ చూడుండ్రి, అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందో తెలుస్తుంది. ఇగో ఇది అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే, ఇది పబ్లిక్ తోని పద్ధతిగా మెదలుడంటే. ఇది తెలియకుండా అమ్మా ఎంత ధైర్యం ఉంటే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడకుండా చేయకుండా నోరుంది కదా అని వాగు తూకుంటారా? కళ్ళు పెద్దగా చేసుకొని అయితే చూడనైతే చూసిరు కదా పోలీసుల తీరు ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఈ అన్న బండి ఆపి ట్రాఫిక్ వాళ్ళు తాళం తీసుకుంటే వాళ్ళని ఎందుకు ఆపిరని అడుగుతుండు. అంతే కాతమిగా అప్పుడే ఆడికి బండి మీద వెనకకెళ్ళొచ్చిన ఇంకో పోలీసు సట్ట చెంపల పడితే తలిగిస్తూనే ఉండు. అరే వచ్చి ఏమైంది ఏంది కథ అని అరుచుకున్నాక కొట్టిండంటే ఓ లెక్క పద్ధతి ఉంటుంది. కానీ గిదేం రివాయి, షెట్ అంత మనిషిని అందరు చూస్తుండగానే చిన్న పొరలను కొట్టినట్టు ఆ కొట్టుడేంది? దమాకు పనిచేస్తుందా వీళ్ళకు, లేకుంటే చెత్త కుప్పలేసి వచ్చిరా? ఓ దిక్కేమో సర్కారు రాష్ట్రంలో ఏడ చూసినా ఫ్రెండ్లీ పోలీసింగే ఉంది, మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగొచ్చు అని అంత పొడుగు మాట్లాడుతుంది. కానీ వీళ్ళేమో గింత పద్ధతిగా ఉన్నారు అనుకుంటా ఈ వీడియోను షేర్ చేసుకుంటే ఇటు పోలీసు వాళ్ళను అటు సర్కారును ఓ ఇరుగా మరగా అరుచుకుంటారు సోషల్ మీడియాలో. అందుకే అంటారు చేసే పనులు మాట్లాడే మాటలు ఒక్క తీరుగానే ఉండాలి అని. అంతేగాని నోరుంది కదా అని, చెయ్యి ఉంది కదా అని ఎటు పడితే అటు మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా ఆడిస్తామంటే పబ్లిక్ చూసుకుంటూ కోరు. నువ్వు కేసు పెట్టన్నా తర్వాత చూసుకుందాం ఈ పోలీస్ సాబ్ కథ ఏందో, మళ్ళీ పారి ఎవరి మీద కన్నా చెయ్యి ఎత్తాలంటేనే వనకాలే కాక అన్నట్టు చెయ్యాలి అని కామెంట్లలో ఎంకరేజ్ కూడా చేస్తుర్రు. మరి ఈ ముచ్చట పెద్ద సార్ల దాకా చేరితే ఆ కొట్టినాయన కథ ఏమవుతుందో.